ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారాములకు జరిపించిన కళ్యాణోత్సవం నయన మనోహరంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా చూడచక్కని వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది కొలువు తీర్చారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ కోదండరాముని కళ్యాణోత్సవాన్ని రమణీయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అష్టాక్షరి జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొనడంతో పాటుగా వందలాది మంది భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో పాల్గొని మర్యాద పురుషోత్తమునికి నిర్వహించిన కళ్యాణాన్ని కనులార తిలకించి తరించారు. ఇలాంటి మంచి మాటలు చెప్తే కొంతవరకైనా వచ్చిన వాళ్ళు కొంత నమస్కారం చేసుకోండి. కన్యా కనక సంపన్న కనకాభరణీయుత అని చెప్తుంది స్వామి. ఒక్క నెల నువ్వులు కనుక భూమి మీద పోసి సూర్యమండలం ముందుకు పోసి ఒక్కొక్క నువ్వులు కనుక అలా ప్రత్యక్షంగా చేసుకునేటువంటి అవకాశం ఉన్నవాడు చేసుకుంటూ పరోక్షంగా ఇలాంటి ఇంత గొప్ప వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడికి నా కుమార్తె ఇవ్వడం కాదు, నా ప్రార్థన మన్నించండి. నా తమ్ముడికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తె, నాకున్నటువంటి ఇంకొక కుమార్తె, ఇలా అందరినీ కలిపి ఒకేసారి మీ వంశానికి ఇస్తాం, మళ్ళీ ఇలాంటి వంశంలో రాదు అంటూ వీళ్ళ నలుగురు పిల్లల్ని, జనక చక్రవర్తికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు, తమ్ముడికి ఉండేటువంటి ఇద్దరు పిల్లలు, దశరథుకు ఉన్న నలుగురు కుమారులకి ఇచ్చి వివాహం చేశారంటే మళ్ళీ అలాంటి వంశం దొరకదు అని పెద్దలు నిర్ణయిస్తే చేశారు. కనుక వంశంగా సాగాలి. అలానే పశుపక్షాలన్నీ కూడా లోక సమస్త సుఖినో భవంతు అంటే మనుషుల పుణ్యంలో కూడా ఉంటుంది. కానీ మూడు సార్లు అనడం మాత్రం కాకుండా ఇంకా ఏవో అన్ని కలిపిన గొప్ప చక్రవర్తి ఈ భూమండలానంతటినీ కాకుండా ఉద్యాలతోటి ఉద్యాల తలంపురాలు సమర్పిస్తున్నారు. ఒకరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ హరే సంకల్పాలు, మంచి సంకల్పాలు మీకు కలగాలి. వారికి కాదు, మనందరికీ కలగాలి. ఇక్కడికి వచ్చిన మంచి సంకల్పాలు, మంచి బుద్ధి. ఆ సంకల్పాలు ఎలాగా ఉండాలి? భగవంతుడితో అనుసంధానం కలిగిన సంకల్పం.